హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో అసలు బ్యూటిషియన్ అనేది ఏంటి, దానికి మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎటువంటి దాంట్లో మన మినిమం బేసిక్స్ అనేవి వెయిట్లో ఉంటే మనము పార్లర్ని నడపవచ్చు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అసలు బ్యూటిషియన్ అంటే జస్ట్ ఏదో ఫేసెస్కి క్రీమ్స్ పెట్టేయడము, లేకుంటే హ్యాండ్స్ వ్యాక్సిన్ చేయించేసుకోవడం, లెగ్స్ వ్యాక్సిన్ చేసేసుకోవడం ఇది ఒక్కటే కాదు. మనకి బ్యూటిషియన్ కోర్స్లో హెయిర్ స్టైలింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఫేషియల్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అండ్ ఐకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి, హెయిర్ గ్రోత్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ మనము వ్యాక్సినేషన్, కొంతమందికి వ్యాక్సినేషన్ పడదు, దానికి మనం పౌడర్ వ్యాక్సినేషన్ ఎలా చేయాలనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇలానే ఎన్నో రకాల క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నార్మల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, వీళ్ళిద్దరికి ఏంటంటే మనకి స్కిన్ టైప్లో పెద్దగా వేరియేషన్స్ అనేటివి ఏమి ఉండవు. కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోయి రఫ్గా అయిపోయి ఉంటుంది. కాబట్టి బోత్ స్కిన్ టైప్స్ అంటే నార్మల్ స్కిన్ టైపు, డ్రై స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే టైప్లో మన ఫేషియల్స్ చేయించుకుంటే వాళ్ళకి చక్కటి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో మనం జనరల్గా మనం ఫేషియల్స్ అనేటివి ఎలా చేస్తాము, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ లోషన్స్ కానీ అప్లై చేస్తూ డైరెక్షన్స్లో మనం ప్యాక్ అప్లై చేసేసుకొని, మనం ప్యాక్ అనే కాదు ఫ్రూట్ ప్యాక్ అవైలబుల్ ఉంటే ఫ్రూట్ ప్యాక్ పెట్టుకుంటాము, లేదా వాట్ ఎవర్ మనకి ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఆ స్కిన్ టోన్కి సరిపడేటట్టుగా మనం ఫేస్కి ప్యాక్ పెట్టి రెస్ట్లో ఉంచేస్తాం. అంటే ఇది జనరల్గా వెళ్ళే ప్రాసెస్ అనమాట. అండ్ అదే కాకుండా మనకి ఈ మెథడ్ని మనము క్లాసికల్ మెథడ్ అని కూడా అంటాం. అంటే క్లాసికల్ ఫేషియల్ మెథడ్ అని అంటాం. నార్మల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు క్లాసికల్ మెథడ్లో కానీ లేదా ప్లాంట్ స్టెమ్ మెథడ్లో కానీ మనము ట్రీట్మెంట్ చేయాలంటే ఈ ఫేషియల్ అనేది చేయాలి. సో మనకి క్లాసికల్ మెథడ్ అనేది ఏంటి, అది జస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టోనర్తో ఫేస్ మొత్తం చక్కగా క్లీన్ చేసుకుంటాము. దాని అంతా వైప్ చేసిన తర్వాత మనకి డెడ్ సెల్స్ అనేటివి, అంటే స్కిన్ పోర్స్ లోపల డెడ్ సెల్స్ అనేవి చక్కగా వైప్ అయిపోతాయి. తర్వాత మనం మాయిశ్చరైజర్ కానీ లోషన్ కానీ అప్లై చేసుకొని చక్కగా స్ట్రోక్స్ అన్నీ ఇస్తాము. అండ్ మనం ఈ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఈ డైరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏ డైరెక్షన్స్ ఇవ్వాలి, స్ట్రోక్స్ అనేటివి ఏంటి, వీటి అన్నిటి గురించి డిస్కస్ చేసాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు చక్కగా ఫాలో అప్ చేసుకోవాలి. అండ్ ఆ డైరెక్షన్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ఫేషియల్ అనేది మనకి ఫేస్లో గ్లో అనేది ఒకటే కాదు, మనకి ఇక్కడ పోర్స్ అనేటివి వస్తుంటాయి, ముడతలు అనేటివి వస్తాయి. ఇక్కడ స్మైలింగ్ ఏరియాలో కానీ ఐ దగ్గర కానీ మనం నవ్వినప్పుడు లేదా మాట్లాడేటప్పుడు మనకి వ్రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చీక్స్ మీద మనకి బ్లాక్గా స్పాట్స్ అనేటివి వస్తుంటాయి. వీటన్నిటిని గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేయడము అండ్ మన స్కిన్ ఏజింగ్, ఈ వ్రింకిల్స్ అనేటివి ఎందుకు వస్తాయంటే మన ఏజ్ పెరుగుతూ ఉండే కొద్దీ వ్రింకిల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఆ వ్రింకిల్స్ అనేటివి చక్కగా డిక్రీజ్ అవుతాయి. అంటే జనరల్గా అందరికీ వస్తాయి, కాకపోతే త్వరగా రాకుండా మనకి డిక్రీజ్ చేయడము, లేకుంటే అక్కడ స్లైట్గా ఆ ఏరియాని సాఫ్ట్ చేయడం, ఇదంతా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్లాంట్ స్టెమ్ ఫేషియల్. ఈ ప్లాంట్ స్టెమ్ ఫేషియల్ అనేది ఇంకోటి ఏదో కాదు, మనకి బ్లాక్ స్పాట్స్ అనేటివి జనరల్గా చాలామందికి వచ్చేస్తుంటుంది. అంటే మొంగు అని కూడా అంటాం మనకి అవి డెడ్ సెల్స్ వల్లనే కాదు, ఆ స్టార్టింగ్ స్టేజ్లో అనేది మనం క్యూర్ చేసుకోవచ్చు. చాలామంది ఆ ఫేస్ పైన అది పిగ్మెంటేషన్ వచ్చేసి హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ చాలా ప్రొసీజర్ ఫాలో అవుతారు. కాకపోతే ఈ పిగ్మెంటేషన్ అనేది మీ ఫేస్ మీద క్రియేట్ అయినప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో మీరు రికగ్నైజ్ చేస్తే వెంటనే దానికి మనం క్యూరింగ్ కూడా చేసుకోవచ్చు. దాన్నే మనం ప్లాంట్ సెల్ ఫేషియల్ టైప్ అని అంటాం. దీంట్లో మనం ఏంటంటే కాస్మెటిక్స్ కాకుండా జనరల్గా మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏమన్నా సరే మన ఫేషియల్స్లో మన ప్రతి ఒక్క ఫేషియల్లో జనరల్గా ఉండే ప్రాసెస్ ఏంటంటే టోనింగ్, అంటే ఫేస్ మొత్తం చక్కగా డర్ట్ లేకుండా వైప్ చేసుకోవాలి. తర్వాత మసాజింగ్, అంటే మనకి మాయిశ్చరైజర్ లేదా మసాజ్ క్రీమ్ అవైలబుల్ ఉంటే మసాజ్ క్రీమ్తో చక్కగా మసాజ్ చేసుకుంటాం. అండ్ తర్వాత ప్యాక్ పెట్టేస్తాం. ఆ ప్యాక్ అనేది ఏం చేస్తుంది, ఫేస్ మొత్తాన్ని చక్కగా రిలాక్స్ చేసి సాఫ్టెన్ చేస్తుంది. అండ్ అలానే ఇప్పుడు మనం మాట్లాడేది ప్లాంట్ స్టెమ్ ఫేషియల్ అనేది ఏంటంటే మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కాస్మెటిక్ కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ప్రొసీజర్ మొత్తం చేస్తాం. ఈ ప్రొసీజర్ వల్ల ఏమవుతుందంటే మనకి డెడ్ సెల్స్ అనేటివి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతాయి. అండ్ ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే మన స్కిన్ సెల్స్ లోపలికి, అంటే మనకి నర్వ్స్ స్టార్టింగ్ ఏరియా ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి స్కిన్ డ్యామేజ్ని రిపేర్ చేస్తుంది, స్కిన్ గ్లో అనేది చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, డెడ్ సెల్స్ని తొలగించేస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఆ పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఆపుతుంది.
పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత మనం ఎర్లీ స్టేజ్లో కూడా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ ఫేషియల్ అనేది ప్లాంట్ స్టెమ్ ఫేషియల్ అనేది మనము ఆ పిగ్మెంటేషన్ రాకముందు నుంచి వాడుతూ ఉండడం వల్ల, చేయించుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అసలు ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఫేస్ అనేది చాలామంది ఎంతో చక్కగా ఫెయిర్గా ఎంతో అందంగా కనిపిస్తారు. సో అంత అందంగా ఉన్న ఫేస్లో ఆ పిగ్మెంటేషన్ అనేది ఏమైపోతుందంటే ఒక చిన్న ఫాల్ట్ లాగా అయిపోతుంది. సో ఆ ప్రాబ్లంతో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. మీరు అది బాగా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రీట్మెంట్స్ చేయించుకొని మళ్ళీ అక్కడ ప్రొసీజర్స్ అవన్నీ చాలా పెద్ద ఇష్యూస్లా, అంటే లాంగ్ లెంతీ ప్రాసెస్ అనమాట. అదే ఈ ప్లాంట్ స్టెమ్ ఫేషియల్ అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఈ కైండ్ ఆఫ్ ఫేషియల్ అనేది మీరు ఫాలోఅప్ చేసుకున్నారంటే మీకు ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి మీ ఏజింగ్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది, అంటే ఫేస్లో ఏజింగ్ అనేది కనిపించదు. అండ్ వ్రింకిల్స్ రాకుండా ఆపుతుంది, బ్లాక్ స్పాట్స్ అనేటివి లేకుండా ఆపుతుంది. మీ స్కిన్కి రూట్స్ దగ్గర నుంచి, స్కిన్ యొక్క రూట్స్ దగ్గర నుంచి ఎంతో చక్కటి గ్లోని కూడా ఇస్తుంది. మనము ఈ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్కి కావాల్సిన ఈ ఫేషియల్ అనేది ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం మనకి మినిమం 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ఫేషియల్స్ అనేది అప్లై చేయాలి దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకే కాదు, నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసే కేటగిరీ టైప్లో మనం వాళ్ళకి ఫేషియల్ అనేది చేయొచ్చు. కాకపోతే మనకి డ్రై స్కిన్కి, ఆయిల్ స్కిన్కి ఉన్న వేరియేషన్స్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి డీప్ క్లీనింగ్ అనమాట. డీప్ క్లీనింగ్ అని ఎందుకు తీసుకుంటున్నామంటే డ్రై స్కిన్ వాళ్ళకి జస్ట్ అసలు హోల్స్ బాడీలో ఉన్న ఫేస్ మీద ఉన్న పోర్సెస్ అనేటివి, స్కిన్ పోర్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. కాకపోతే ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పోర్స్ అనేటివి వైడ్గా ఉంటాయి, అంటే నార్మల్ పీపుల్ కన్నా ఎక్కువగా ఓపెన్గా ఉంటుంది. ఆ ఓపెన్గా ఉండడం వల్ల ఏమవుతుంది, బాడీలో ఉన్న ఆయిల్ అనేది ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది. అండ్ అలానే బయట పొల్యూషన్ వల్ల, వాళ్ళ పొల్యూషన్లో తిరగడం వల్ల ఉన్న డర్ట్ అనేది ఏంటంటే బాగా స్కిన్ లోపల రూట్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వీళ్ళకి కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఏంటంటే డీప్ క్లీనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం చక్కగా స్క్రబ్ పెట్టేసుకునేసి స్లైట్గా మసాజ్ అప్లై చేసేసుకొని పీల్ ఆఫ్ మాస్క్ని పెట్టుకుంటాం. అంటే మాస్క్, మనం పీల్ ఆఫ్ మాస్క్ మనకి అవైలబుల్స్ ఉంటాయి. ఆ మాస్క్ అనేది మనం ఫేస్కి చక్కగా అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత అంటే రిమూవ్ చేసేసే వల్ల ఏమవుతుందంటే ఆ బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ మనకి స్కిన్ యొక్క హోల్స్ ఉంటాయి, పోర్సెస్ ఉంటాయి కదా, అవి ఎంతో బాగా స్ట్రింక్ అయిపోతాయి. స్ట్రింక్ అయిపోవడం అంటే చాలా చిన్నగా అయిపోతాయి. అండ్ వన్స్ అవి స్మాల్గా అయిపోయి మనకి ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఆ స్కిన్ కూడా ఎంతో పట్టుకోవడానికి కూడా ఎంతో సాఫ్ట్గా, ఎంతో చక్కగా అనిపిస్తుంది. అండ్ ఈ స్కిన్ టైప్ వాళ్ళు మనం 2 టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. దాన్ని మనము ఏమంటాం అంటే పర్ల్ ఫేషియల్ అని అంటాము, అట్ ద సేమ్ టైం సిల్వర్ ఫేషియల్స్. ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ని మీరు ప్రిఫర్ చేస్తేనే మీకు చక్కటి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో పర్ల్ ఫేషియల్ అనేది ఏం లేదు, మనకి ఈ పర్ల్ ఫేషియల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోనర్ని యూజ్ చేసుకుంటూ చక్కగా ఫోర్ హెడ్ దగ్గర నుంచి నెక్ వరకు నీట్గా వైప్ చేసేసుకుంటాం. డర్ట్ అనేది లేకుండా బాగా కాన్సన్ట్రేట్ చేసి వైప్ చేసుకుంటాం. తర్వాత మనము ఫేస్కి చక్కగా స్క్రబ్ పెట్టేసుకునేసి స్లైట్గా మసాజ్ చేయాలి. మసాజ్ చేయాలంటే మన హ్యాండ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా, ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం మనకి పర్ల్ క్రీమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ పర్ల్ క్రీమ్తో స్లైట్గా మసాజ్ అప్లై చేసేసుకొని అండ్ లాస్ట్లో మనం పర్ల్ మాస్క్ అనేది పెట్టేస్తాం. ఆ పర్ల్ మాస్క్ పెట్టేసి అది చక్కగా డ్రై అయిపోయినప్పుడు మనం రిమూవ్ చేసేస్తే వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫేస్ పైన ఏమైనా చిన్న చిన్న డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నా అవి నీట్గా రిమూవ్ అయిపోతాయి. ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అనేది చక్కగా వైప్ అయిపోతుంది. స్కిన్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఈ పర్ల్ క్రీమ్ అనేది మనం పెట్టడం వల్ల, పర్ల్ క్రీమ్ పెట్టి మనం మసాజ్ చేయడం వల్ల అది స్కిన్ యొక్క రూట్స్ వరకు చేరుకొని అక్కడ నుంచి మనకి క్లెన్జింగ్ అనేది నీట్గా క్లీన్ చేసేస్తూ వైప్ చేస్తూ ఉంటుంది. డర్ట్ అనేది బయటికి తీసుకొచ్చేస్తుంది. అండ్ ఇంకోటి మనం ఈ పర్ల్ మాస్క్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫేస్లో ఉన్న ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ రిమూవ్ అవుతుంది, డర్ట్ రిమూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన స్కిన్ యొక్క పోర్స్, ఆయిల్ స్కిన్ వాళ్ళకు ఉన్న పోర్స్ అనేటివి బాగా చిన్నగా అయిపోయి అంటే వాళ్ళ స్కిన్ కూడా చూడడానికి ఎంతో హెల్తీగా, షైనీగా, బ్రైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్ కూడా మనం మినిమం 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఖచ్చితంగా ఫాలో అప్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సేమ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి సిల్వర్ టైప్ ఫేషియల్ అనేది కూడా చేసుకోవచ్చు.
ఈ సిల్వర్ ఫేషియల్ అనేది ఏంటంటే మన బాడీలో టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేది చక్కగా రిమూవ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, బయటకి వెళ్ళి రావడం వల్ల ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళ ఫేస్లో ఉన్న ఈ పోర్సెస్ అనేటివి ఏంటంటే చాలా ఎక్కువగా వైడ్గా ఉంటాయి కాబట్టి, మీన్స్ ఎక్కువ వైడ్గా ఓపెన్లో ఉంటాయి కాబట్టి డర్ట్ అనేది వాళ్ళ స్కిన్ లోపలికి రూట్స్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది వన్స్ అక్కడే ఉండడం వల్ల మనం డైలీ ఫేస్ వాష్, నార్మల్ ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది సెల్స్ లోపల అలానే ఉంటూ ఇంకొంచెం ఎక్కువగా టాక్సిక్ అయిపోతుంది. అంటే మన స్కిన్కి డ్యామేజ్ చేస్తుంటుంది. మనకి పింపుల్స్ ఎక్కువగా రావడం, లేకుంటే మచ్చలు పడిపోవడం, ఇట్లా అంతా అదేంటంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనమాట. ఆయిల్ స్కిన్ వాళ్ళకి మీరు బాగా గమనించారంటే పింపుల్స్ అనేటివి చాలా ఎక్కువగా మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అది ఏం లేదు, ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ వల్ల మనం అది చూసే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఈ సిల్వర్ టైప్ ఆఫ్ ఫేషియల్ వల్ల ఏమవుతుందంటే ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ అనేది చాలా చక్కగా నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మన స్కిన్లో ఉన్న పీహెచ్ వాల్యూ, అంటే పీహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మన పొల్యూషన్ కానీ, మనం తీసుకునే డయట్ కానీ, లేకుంటే మన ఫ్యామిలీలో జీన్స్ వల్ల కానీ మనకి చాలా స్కిన్లో వేరియేషన్స్ అనేటివి వస్తుంటాయి. చాలామంది పీహెచ్ వాల్యూలో తగ్గిపోవడం, ఇంక్రీజ్ అయిపోవడం, ఇలా డిఫరెన్స్ అనేది గమనిస్తూ ఉంటారు. బట్ ఈ సిల్వర్ టైప్ ఆఫ్ ఫేషియల్ వల్ల ఏమవుతుందంటే పీహెచ్ వాల్యూ అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లాక్ హెడ్స్ అనేటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఉన్న బ్లాక్ హెడ్స్ని క్యూర్ చేయడమే కాకుండా రాకుండా డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఆయిల్ అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఈ సిల్వర్ టైప్ ఆఫ్ ఫేషియల్లో మనం యూస్ చేసేది ఏంటంటే ఒక నార్మల్ గ్లో స్క్రబ్ పెడతాము. ఈ గ్లో స్క్రబ్ అనేది ఏంటంటే జస్ట్ అన్ని టైప్లో కాకుండా వాళ్ళకి నీట్గా వైప్ చేసుకోవడానికి, చెప్పాం కదా టాక్సిక్ సబ్స్టెన్సెస్ మొత్తం క్లీన్ చేస్తుందని చెప్పి, ఈ గ్లో స్క్రబ్ వల్ల ఏమవుతుందంటే చక్కగా మనం వైప్ చేసుకోవడానికి, రబ్ చేసుకోవడానికి, అంటే పోర్స్ లోపలంతా స్క్రబ్ అనేది ఏం చేస్తుంది, రఫ్గా ఉంటుంది కాబట్టి మనం నీట్గా ఫేస్ దగ్గర ఉన్న రీజన్స్ దగ్గర అంతా మనం నీట్గా రబ్ చేసుకుంటూ ఎక్కడన్నా బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉన్నా అదంతా మనకి రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలానే జెంటల్గా లైట్గా మనము క్రీమ్ పెట్టుకొని ఫేషియల్ చేసుకుని పర్ఫెక్ట్గా మనం దాన్ని రెస్ట్లో వదిలేసామనంటే మీకు డిఫరెన్స్ అనేది ఆ స్కిన్లో వేరియేషన్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ముందు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చక్కగా 1 అవర్ తర్వాతనే మీకు ఆ ఫేస్లో వేరియేషన్ కానీ ఆ గ్లో అనేది ఆన్ ది స్పాట్. మీరు ఇప్పుడు మనము కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏ టైప్లో ఫేషియల్స్ అనేది ఇస్తే మంచిది దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మీరు ఫేషియల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం ఫాలోఅప్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి బోత్ డ్రై అండ్ ఆయిల్ స్కిన్లో ఏంటంటే ఆయిల్ ప్లస్ డ్రై టిష్యూస్ అనేటివి కంటెంట్ ఉంటాయి, కలిసి ఉంటాయి. మనం ఈ స్కిన్ టైప్ వాళ్ళకి ఫేషియల్స్ చేసేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా రీజన్స్ ఉంటాయన్నమాట. డ్రైగా ఉన్న రీజన్ దగ్గర ఏంటంటే మనము మసాజ్ అప్లై చేసుకోవాలి. ఆయిలీగా ఉన్న రీజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మనం డీప్ క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఇదివరకు ఇప్పుడే కదా డిస్కస్ చేసుకున్నాం, ఆయిల్ స్కిన్ అంటేనే మనకి ఆయిల్ ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డర్ట్ అనేది కూడా బాగా స్కిన్ లోపలికి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఫస్ట్ క్లెన్జింగ్తో ఆయిలీగా ఉన్న రీజన్స్ అన్నిట్లో చక్కగా నీట్గా వైప్ చేసేసుకొని, తర్వాత డ్రైగా ఉన్న దగ్గర మనము మాయిశ్చరైజర్ కానీ మసాజ్ క్రీమ్ కానీ పెట్టుకుంటూ చక్కగా ఫేస్ మొత్తము మసాజ్ చేసుకుంటాం. అండ్ మనకి ఈ ట్రీట్మెంట్ కోసం ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఫాలోఅప్ చేసుకుంటే మంచిది. దీన్ని ఏమంటారంటే ప్లాటినం ఫేషియల్స్ అని అంటాము, ఎట్ ద సేమ్ టైం జెమ్ థెరపీ అని కూడా అంటాం. ఈ కాంబినేషన్ స్కిన్ కలిగిన వాళ్ళకి ఈ 2 టైప్స్లో మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి కూడా ఎంతో చక్కగా ఉంటుంది. అండ్ వాళ్ళ స్కిన్కి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ బాగుంటేనే కదా మనకి మంచి నేమ్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఆ జెమ్ థెరపీ అనేది ఎలా చేయాలి, లేకుంటే ప్లాటినం మెథడ్లో మనం ప్లాటినం ఫేషియల్ అనేది ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్లాటినం ఫేషియల్ అనేది ఏంటంటే ఇట్ కంటెంట్స్ ప్లాటినం ఫేషియల్లో మనకి ఏముంటుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మన స్కిన్ యొక్క రూట్స్ లోపలికి వెళ్తుందన్నమాట, రీచ్ అవుతుంది. అంటే ఎక్కడైతే మనకి స్టార్టింగ్ డర్ట్ అనేది ఎక్కడ మనకి స్కిన్ పైన ఉంటుంది, అది ఎక్కువగా మీన్స్ బాగా ముదిరిపోయినప్పుడు ఏమవుతుంది, స్కిన్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి ముదిరిపోయి రూట్స్ దగ్గర నుంచి మన స్కిన్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. ఆ స్కిన్ డ్యామేజింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఫస్ట్ బేసిక్గా కనిపించేది ఏజింగ్. చిన్న వయసులోనే ఎక్కువగా ఏజ్ అనిపించడము, లేకుంటే ఫేస్ బాగా ముదురుగా అయిపోవడం, ఇవన్నీ మనము గమనిస్తుంటాం. ఈ ప్లాటినం టైప్ ఆఫ్ ఫేషియల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఏజింగ్ని డిక్రీజ్ చేస్తుంది.
అండ్ మన స్కిన్ యొక్క సెల్యులర్ లెవెల్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నీట్గా క్లీనప్ అనేది చేస్తుంది. కాబట్టి మీరు ప్రిఫర్ చేసేటప్పుడు ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మనము ప్లాటినం టైప్ ఫేషియల్లో ప్రిఫర్ చేస్తేనే వాళ్ళ స్కిన్కి మంచిగా ఉంటుంది. అండ్ స్కిన్లో కూడా ఏంటంటే ఎంతో చక్కటి రిజల్ట్స్, లైక్ ఏంటంటే ఏజింగ్ అనేది లేకుండా స్కిన్ ఎంతో హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటుంది. మన స్కిన్ అనేది ఎనర్జెటిక్గా హెల్తీగా ఉంటేనే మన ఫేస్లో కూడా ఎంతో చక్కటి గ్లో అనేది కూడా వస్తుంది. అండ్ జెమ్ థెరపీ అనేది ఏంటంటే మనం ఇక్కడ మసాజెస్ కానీ లేకుంటే ఫేషియల్స్ కానీ ప్యాక్స్ కానీ ఇవేం పెట్టట్లేదు. మనకి స్టోన్స్ అనేటివి ఉంటాయి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. మనం దాన్ని పచ్చరాయి అంటాం, అంటే ఎమరల్డ్ స్టోన్ అని అంటాం. దాన్ని మనం తెలుగులో పచ్చరాయి అని కూడా అంటాము. రూబీ అంటే అందరికీ తెలిసిందే. మళ్ళీ సాఫన్, దీన్ని మనము బ్లూ డైమండ్ అని కూడా అంటాము, లేకుంటే నీలమణి అని కూడా అంటాము. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్తో మనకి ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ మనకి అవైలబుల్ కూడా ఉంటాయండి. సో మనము ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే డైరెక్షన్స్ని బట్టి అప్వర్డ్ డైరెక్షన్స్ కానీ లేకుంటే స్ట్రోక్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. అదే మెథడ్లో మీరు ఈ ఫేషియల్స్ కానీ లేకుంటే మసాజెస్ ఇవన్నీ చక్కగా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, వ్రింకిల్స్ అనేటివి తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోన్స్ని ఉపయోగించుకుంటూ మనము ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డైరెక్షన్స్ చక్కగా ఫాలో చేసుకుంటూ మసాజ్ చేయడం వల్ల మనకి వ్రింకిల్స్ ఎక్కువగా వచ్చే పార్ట్స్ ఏంటంటే ఈ ఐ సైడ్లోను అలానే స్మైలింగ్ ఏరియా ఈ పార్ట్స్లోనే మనకి వ్రింకిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అండ్ అది కాకుండా చిన్న చిన్న ముడతల్లాగా ఫేసెస్ మీద ఏజ్ పెరుగుతుండేకో చెప్పాం కదా, మన స్కిన్ అనేది లూజన్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఫేస్ మీద ముడతలు అనేటివి వచ్చేస్తుంటాయి. సో ఈ స్టోన్స్తో మనము ఈ జెమ్ థెరపీని ఫాలోఅప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో మన ఫేస్ మీద ఉన్న బ్లడ్ సెల్స్ అనేది చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వ్రింకిల్స్ అనేటివి తగ్గుతాయి. అండ్ చిన్న చిన్న ముడతలు ఎక్కడన్నా ఉన్న బుగ్గల మీద కానీ నుదుటి మీద కానీ ఎక్కడన్నా మనకి ముడతలు ఏమైనా ఉన్నా కానీ అవి చక్కగా రిక్లీన్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా మనం ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఎటువంటి ఫేషియల్స్ తీసుకోవాలి అండ్ ఎటువంటి ప్రొడక్ట్స్ వాడితే మంచిది, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మనం నార్మల్గా డ్రై ఆర్ నార్మల్ స్కిన్ వాళ్ళకి ఎట్లా అయితే ఫేషియల్ చేస్తామో అదే ప్రొసీజర్లో మనము ఫేషియల్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫేషియల్ చేసే ముందు వాళ్ళ స్కిన్కి మనం యూజ్ చేసే ఆ కాస్మెటిక్స్ అనేటివి సెట్ అవుతున్నాయా లేవా అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకే కాదు, రెగ్యులర్గా ఏ స్కిన్ వాళ్ళకైనా మీ దగ్గరికి కస్టమర్ ఫస్ట్ టైం వచ్చారు, ఫేషియల్ కోసం వచ్చారు, రాగానే మనం డైరెక్ట్గా వాళ్ళ స్కిన్ మీద అప్లై చేసేసేయడము, స్క్రబ్ పెట్టేయడము, లేకుంటే మసాజ్ చేసేయడం ఇవన్నీ మనం వెళ్ళిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో అవ్వాల్సింది వాళ్ళ స్కిన్ ఎట్లా ఉంది, వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి. మనం చెప్పుకున్నాం కదా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్, అందులో వాళ్ళ ఏ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి సూట్ అయ్యేటట్టుగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా వాళ్ళకి సూట్ అయ్యే టైప్లో మనము ఫేషియల్స్ చేసుకోవాలి. ఆ ఫేషియల్ మనం స్టార్ట్ చేసే ముందు మనం వాళ్ళకి ఎటువంటి క్రీమ్స్ అయితే ఎటువంటి ప్రొడక్ట్స్ కాస్మెటిక్స్ అయితే మనం యూస్ చేస్తున్నామో అది వాళ్ళకి సూట్ అయిందా, వాళ్ళ బాడీకి సూట్ అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. వన్స్ వాళ్ళకి సెట్ అయిన తర్వాతే మనం ఈ ప్రొసీజర్ అంతా ఫాలోఅప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్పెషల్గా ఈ వీడియోని ఎందుకు దీని గురించి ఇంత డిస్కస్ చేస్తున్నామంటే మన ఎవ్రీ క్లాస్లో తినది ఈ టైప్ ఆఫ్ స్కిన్ తనకి ఇట్లా అప్లై చేయాలి, అదే వేరే స్కిన్ వాళ్ళకైతే మనం ఇంకోలాగా అప్లై చేయొచ్చు అంటూ మనం అదంతా డిస్కస్ చేసుకోవడం వల్ల మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ అది కాకుండా మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చక్కగా నోట్ చేసుకొని మీరు కోర్స్ నేర్చుకుంటూ ఉండేటప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రికాషన్స్ అన్నిటినీ, ఈ స్టెప్స్ అన్నిటినీ చక్కగా మీరు ఫాలో చేసుకుంటూ దాన్ని గుర్తుపెట్టుకొని అదేవిధంగా మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తూ ఈ కోర్స్ చేశారంటే మీకు ఎంతో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఇప్పుడు మన క్లాస్లో డిస్కస్ చేసుకున్న థింగ్స్ అన్నీ అంటే ఏంటి, ఏ స్కిన్ వాళ్ళకి ఎటువంటి వేలో మనము ట్రీట్మెంట్ చేయాలి, ఏ స్కిన్ ఎలా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో చైతన్య గారు స్కిన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పున్నారు. డ్రై స్కిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నార్మల్ స్కిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాంబినేషన్ స్కిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ అలానే సెన్సిటివ్ స్కిన్ అంటే మనకి జస్ట్ అలా పట్టుకోగానే వాళ్ళు కందిపోతారు అనమాట, రెడ్గా అయిపోవడం అట్లా ఉంటారు. సో ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు మన క్లాస్లో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఏ టైప్లో మనం ఫేషియల్స్ అప్లై చేయాలి, ఏ మెథడ్లో మనం ఫాలోఅప్ చేసుకుంటే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి,
మనం ఓన్లీ ప్రాసెస్ ఒకటే కాదు, ఆ ప్రాసెస్ మనం ఫాలో అప్ చేసుకుంటే రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి వీటన్నిటిని ఎంతో చక్కగా ఇంప్లిమెంట్ పెట్టుకోవాలని అనుకున్న ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఇప్పుడు మన క్లాస్లో ఎటువంటి పాయింట్స్ అయితే డిస్కస్ చేసామో వాటన్నిటిని చక్కగా నోట్ చేసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకోండి. అండ్ మన హెయిర్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మన స్కిన్లో ఎలా అయితే టైప్స్ ఉన్నాయో అలానే హెయిర్లో కూడా హెయిర్ కేర్కి సంబంధించి కూడా మనకి టైప్స్ అనేటివి ఉంటాయి. సో ఆ హెయిర్ టైప్స్ అనేటివి ఎలా ఉంటుంది, ఆ హెయిర్కి ట్రీట్మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో మీరు పార్లర్ పెట్టుకోవాలి, పార్లర్ రన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా మీరు చక్కగా స్కిన్ టైప్స్, వాటికి మనం ఏ టైప్ ఆఫ్ ఫేషియల్స్ యూజ్ చేయాలి, వీటన్నిటిని చక్కగా మన క్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. తర్వాత క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.